अवेकिंग न्यूज़ के मोहतरम नाजरीन अस्सलाम वालेकुम। खबर शुरू करने से पहले सब्सक्राइब कीजिए हमारे इस चैनल को, अपने दोस्तों के साथ शेयर कीजिए और कमेंट ज़रूर कीजिए। अब आए सुर्खियों पर नजर करते हैं। 4 माह कबल 24 जुलाई को हमें सैलाब से खबरदार किया गया था। काश शहर के बड़े बड़े लीडर और हुकूमत एक्शन लेकर दफाई दीवार को पूरा कर देते तो आज इतनी परेशान होने की ज़रूरत न थी। लोगों को इतना घबराने की ज़रूरत नहीं होती। हम अब भी हुकूमत से मुतालबा करते हैं कि बारिश कम होते ही दफाई दीवार पर जंगी बुनियादों पर काम शुरू किया जाए। नज़ीर अहमद, साबिक ज़िला सदर, कांग्रेस, कड़पा। మన షరా మామూలే లక్షల రూపాయలు నష్టపోతారు ప్రజలు. బాలాజీ నగరు, తర్వాత ఐటీఐ, రవీంద్రనగరు, నాగరాజుపేట, గుర్రాలగడ్డ, తర్వాత మోచంపేట, భవానీనగర్, చాలా ప్రాంతాలు ఈ బుగ్గవంక పరివాహక ప్రాంతంలోని ప్రాంతాలు పూర్తిగా నష్టపోయేది ఉంది. గత సంవత్సరం వరదలు వచ్చాయి. గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు అధికారులు మా తప్పిదం లేదని అంటారు. అధికార పార్టీ నాయకులు మాకేం తెలియదని చెప్పి ఎవరికి వారు తప్పించుకున్నారు. ఆ వరదలు వచ్చినప్పుడు ఈ రవీంద్రనగర్, నాగరాజుపేట ఈ ప్రాంతాల బుగ్గవంక పరివాహక ప్రాంతాలన్నీ జలమయమైపోయి చాలా లక్షల్లో చాలా నష్టం జరిగింది. కొంతమంది అయితే ఇండ్లు కూడా కోల్పోవడం జరిగింది. మరి అటువంటి వారికి ప్రభుత్వ సహాయం ఏమైనా అందిందా అంటే శూన్యం. 500 రూపాయలు చేతులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇది చాలా ఘోరం, చాలా బాధాకరం. అప్పుడు కడపలో ఉండే నాయకులు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన మేము బుగ్గవంక రక్షణ గోడను నిర్మిస్తాము, ప్రజలను కాపాడుతాము, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆ రోజు వాగ్దానాలు చేయడం జరిగింది. అయితే సంవత్సరం కావస్తోంది, మళ్ళా వర్షాలు మొదలైనాయి, మళ్ళా బుగ్గవంక ప్రాజెక్టు నిండుతోంది. ఏ రోజు వదిలేస్తారో ఏమో ఎవరికి తెలియదు. ఆ రకంగా మళ్ళా బుగ్గవంక నిండిందని వదిలేస్తే ఇప్పుడు ఎక్కడైతే సేఫ్టీ వాల్స్ లేవో ఆ ప్రాంతాలన్నీ మళ్ళా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, మేము కడుతున్నాం చేస్తున్నాం అంటున్నారు. అమాయక ప్రజల ఇళ్లను కూలగొట్టినారు. కనీసం రక్షణ గోడను ముందు కల్పించండి. రోడ్లు వేస్తున్నాం ఇరుపక్కల అంటున్నారు. ఆ రోడ్లు కూడా మీరు రక్షణ గోడ కట్టకపోతే ఆ రోడ్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? రేపు మళ్ళా వరదలు వచ్చి బుగ్గవంక నిండి ప్రాజెక్ట్ నిండి కిందికి నీళ్లు వదిలితే ఆ నీళ్లు వచ్చి మొత్తం ఇదంతా కొట్టుకుని పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ఎవరు? దీనికి ఎన్నేళ్ళు ఈ రకంగా ఇక్కడ ఉండే ప్రజలు బాధపడాలి, నష్టపడాలి. దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మేము ఇక్కడ ఉండే నాయకులకు, ముఖ్యంగా మేయర్ గారు, మీరు కొత్తగా మేయర్గా అయినారు, లేకపోయినా కూడా పోయినసారి మీరు వాగ్దానం చేశారు, మేము ఖచ్చితంగా బుగ్గవంకను శుద్ధీకరణ చేస్తాం, రక్షణ గోడలు కట్టిస్తాం, తర్వాత ఇరుపక్కల రోడ్లు వేస్తామని అన్నారు. మరి ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఏమి చేయడం లేదు. ఇప్పుడు ప్రజలు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు వదులుతారు నీళ్లు, ఎప్పుడు వచ్చేస్తాయి, ఎప్పుడు కొట్టుకుపోతామో ఏమో అని బాధతో భయపడుతున్నారు. అటువంటి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రక్షణ గోడలు, ఈ పక్క నాగరాజుపేట, ఆ పక్క రవీంద్రనగర్కు అసలు రక్షణ గోడలే లేవు. మరి అక్కడక్కడ రక్షణ గోడలను బ్యాలెన్స్ వదిలినారు. అక్కడ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లలో నుంచి కూడా నీళ్లు దూరి లోపలికి వచ్చి ఇళ్ళని కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రక్షణ గోడలు నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. नाजरीन, ये थे अब तक के ताज़ा तरीन हालात। जुड़े रहिए हमारे चैनल के साथ जानने के लिए और भी खबरें। अब लेता हूँ मैं इजाज़त। खुदा हाफिज़।